జనంలోకి వస్తున్నారు సార్. సంక్రాంతి తర్వాత నుంచి ఖచ్చితంగా ఒక అగ్రెసివ్ నిర్ణయాలతోటి ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి పౌరుడిని పలకరిస్తాను. అండ్ నన్ను క్షమించండి నేను చేసిన తప్పులేమన్నా ఉంటే అని గూడా అన్నట్టుగానే ఆ ప్రసంగం సాగింది. దాంతో పాటుగా సోషల్ మీడియాని విపరీతంగా వాడాలి. ఫేస్‌బుక్ ఉమ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫోన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫేస్‌బుక్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ జేయడానికి అంటే నలుగురిని పట్టుకెళ్ళగలిగారేమో మీరు. కానీ వేల మందిని మేమిప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా మేము తయారు జేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత అదే మా ప్రోగ్రామ్. ఎంతమందిని పట్టుకెళ్తారో అన్నట్టుగానే ఉంది. ఈ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని విరివిగా వాడుకోవడానికి ఇదొక ఫస్ట్ స్టెప్‌గా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎలా చూడొచ్చంటారు సార్ దీన్ని? అవును, మీరన్నట్టుగా జనవరి నుంచి జనంలోకి జగన్. అవును సార్. అంటే ఈ 6 నెలలు మాత్రం జనంలో లేడు. హ్మ్. కర్ణాటకలో యలహంక ప్యాలెస్‌లో ఉన్నాడు, లేదా తాడేపల్లిలో ఉన్నాడు. హ్మ్. ఇక జనవరి నుంచి సంక్రాంతి శుభ సందర్భంగా నేను జనంలోకి వస్తాను. హ్మ్. నియోజకవర్గాల్లోనే పడుకుంటాను. హ్మ్. కమిటీలు పెడదాము. మనం అవును. చాలా మంచి చేశాము. ఈ సూపర్ 6 మీద విపరీతంగా సోషల్ మీడియాని వాడుకొని ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ గ్రూపు, అవును సార్. ఇన్‌స్టాగ్రామ్ గ్రూపు, అవును. ఫేస్‌బుక్కు, యూట్యూబ్ ఛానల్‌లో ఆయనకి తెలిసిన అంశాలు కూడా ఇవే. ఆయన ఆల్రెడీ హ్మ్. 5 ఏళ్ళు వాడిందే వీటిని. మనం ఇప్పటిదాకా సోషల్ మీడియా గురించి ఏం మాట్లాడుతున్నాం? సార్. ఇప్పుడు షర్మిలారెడ్డి గారి మీద పెట్టిన పోస్టు, పవన్ కళ్యాణ్ భార్యల మీద పెట్టిన పోస్టు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఇదే వాడింది ఆయన. అవును మళ్ళీ సార్. ఆయన సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి ఇదంతా చేద్దామని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే శిరీష గారు, సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావద్దు అని మనం ఏమన్నాం, అన్ని మీటింగ్లు పెట్టొద్దు అని మనం ఏమన్నాం, లేదా పాదయాత్రలు చేయొద్దని మనం అనం, పొర్లు హ్మ్. దండాలు కట్టొద్దని మనం అనలే ప్రశ్నించొచ్చు సార్. గాని. ఇప్పుడు ప్రభుత్వాలు ఏయైనా గాని తప్పులు చేస్తూ ఉంటే ఏ పార్టీ వాళ్ళకైనా ప్రశ్నించే అధికారం ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఇచ్చిన గ్యారంటీలను గాని, చేసిన వాగ్దానాలను గాని కాదు ఎందుకు చేయట్లేదని అడిగే అవకాశం అయితే కా ఉంటుంది కదా! కాదు శిరీష గారు, నేను సార్. నేను నేను మీతో డిబేట్‌లా కాకోకుండా మన ఛానల్ సార్. ద్వారా వీక్షకులకి మనం సార్. మాట్లాడుతున్న అంశం అర్థం అవ్వాలి మాట్లాడుతున్నా. యెస్ నేను సార్. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. సార్. మీరు ఇంట్లో ఉంగరం పోగొట్టుకున్నారనుకోండి. హ్మ్. ఇంట్లో ఎత్తుకుంటారా ఉంగరాన్ని? వరండాలో ఎత్తుకుంటారా? ఇంట్లోనే వెతుక్కుంటా. ఎక్కడ పోయిందో అక్కడ వెతుకుతాను. ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకుంటాం మనం. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎక్కడ పోయింది అని ఆయన ఎత్తుకుంటున్నాడా? హ్మ్. అసలు ఆ పరిశీలన ఉందా? హ్మ్. ముందు ఆయన అది నేర్చుకోవాలి. హ్మ్. జనంలోకి రాకముందే, జనవరికి రాకముందే నేను ఎందుకు సార్. ఓడిపోయాను? ఎలా ఓడిపోయాను? ప్రజలు ఎందుకు ఓడించారు? హ్మ్. నేను 34 సార్లు బటన్ నొక్కి 2,74,000 రూపాయలు ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు చేత్కరించారు? హ్మ్. 151 సీట్లని 11 స్థానాలకి ఎందుకు కట్టబెట్టారనేది ఆయన సమీక్షించుకోవాలి. ఆయన ఏమంటాడంటే, సార్. సూపర్ 6 పథకాల మూలాన చంద్రబాబు నాయుడు గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 30,000, నీకు 30,000, నీకు 70,000, నీకు 70,000 అని మోసం చేశాడు. హ్మ్. కాబట్టి ఆయన గెలిచాడు అని అనుకుంటున్నాడు. సార్. కానీ కానీ అది నిజం కాదు. హ్మ్. కేవలం సూపర్ 6 వాగ్దానాలు చేయటం మూలాన కూటమి ప్రభుత్వం గెలవల. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కొమ్మని ఆయన కోసుకోవటం మూలాన హ్మ్. ఏనుగనక నెత్తిన దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన పరిపాలన దుమ్మేసుకోవటం మూలాన హ్మ్. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి రైతుల్ని రహదారుల పాలు చేయటం కారణంగా, లేదా హ్మ్. విశాఖ బొక్కును డోలాయమానంలో పెట్టడం కారణంగా, లేదా హ్మ్. రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కనుసూపు మేరలో కనిపించని కారణంగా, హ్మ్. మీరిందాక మనం మాట్లాడినట్టుగా ఈ అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు, శిరోముండనాలు, మానభంగాలు, మూత్ర విసర్జనలు, ఆ ఈ ఈ యొక్క పరిపాలన అన్ని కూడా చూసిన తర్వాతే ప్రజలకి అసహ్యం వేసి హ్మ్. జీతాలు కూడా సకాలంలో రాని పరిస్థితుల్లో, అప్పులు హ్మ్. కుప్పలుగా అవుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని ఏమి సమీక్షించుకోకోకుండా హ్మ్. సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు అమలు జరపరు. కాబట్టి హ్మ్. వాడి మీద మనం మనం పుష్ చేద్దాం. మన హ్మ్. ప్రభుత్వం వచ్చేస్తది 27లో, 26లో, 28లో అని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను మేడం. జస్ట్ సార్. ఇవ్వాలే నా ఇంటి ముందు నా భార్య అంగన్వాడీ టీచరు. సార్. తెల్లవారి దగ్గర నుంచి పింఛన్లు ఇస్తుంది 4,000 చొప్పున. సార్. నేను కూడా 10 ఇళ్ళకి ఇల్లు ఇచ్చొచ్చాను. చంద్రబాబు సార్. నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఎలాంటి ఒక్క వాలంటీర్ లేకుండానే ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాడు. హ్మ్.
ఎక్కడా 1000 రూపాయలు పెంచుకుంటూ పోలా జగన్మోహన్ రెడ్డి గారి లాగా 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు. ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా అమలు చేశాడు. ఇక నీకు మిగిలిన ఏంటి? తల్లికి వందనం, ఆర్టీసీ బస్సు, ఇంకా ఇలాంటి పథకాలు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి తీరుతాడు. ఇప్పుడు ఏమైందంటే రాజకీయాల్లో శిరీష గారు గతంలోలా కాదు, ఈ రోజున మనం రాజకీయ నాయకుడు ఒక మాట ఇస్తే ఎలాగైనా సరే దాన్ని అమలు చేసే పరిస్థితిలోకి ఆయన నెట్టబడ్డాడు. ఎందుకంటే దాన్ని దాటి ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే. కాకపోతే నువ్వు 100 మందికి 100 రూపాయలు ఇస్తానన్నప్పుడు 100 మందికి 100 రూపాయలు ఇవ్వలేకపోయినా 70 మంది కన్నా ఇవ్వాలి నువ్వు. ఇవ్వకపోవటం అనేది అయితే ఉండదు. మరి రేపు ఈ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసింది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రచారం చేస్తారు? అందుకని ఆయన చేయాల్సింది ఏంటంటే ముందు ఆయన ఓడిపోయిన దానికి సమీక్ష చేసుకోవాలి. ఒక పక్కేమో వైసీపీ ఎమ్మెల్సీలందరూ వెళ్ళిపోతున్నారు. నిన్న ఒక ఎమ్మెల్సీ మళ్ళీ రాజీనామా చేశాడు, జయమంగళ వెంకటరమణ. రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది ఏకైక ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మీ చెల్లెలు పోయింది, మీ చెల్లెలు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది. మీ చెల్లెలకి ఏమి సమాధానం చెప్తావో తెలియదు. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా అంటుంది షర్మిలారెడ్డి. ఈ రోజున అమెరికా ఉన్న కేసులో 2021లో ఆదానీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గెలిచారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నా పేరు లేదు కదా అన్నాడు. అవునండి. దానికి షర్మిలారెడ్డి గారు అడుగుతున్నారు ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా అని. 21లో ఎవరు ఉండాలి ముఖ్యమంత్రిగా అంటే? ఇంత అమాయకంగా ప్రజలను నమ్మిద్దామని మాటలు చెప్తే అది చాలా ఇబ్బందికరమైన అంశమే. సరే, నేనేం ఆయన ప్రజల్లోకి రావద్దని నేను అనలే గాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ఒక మాట, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటో, కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటో కూడా అర్థం కావట్లే ఆయనకి. అమెరికా ప్రెసిడెంట్ కూడా అర్థం కాక, ట్రంప్ అనే విషయం అర్థం కాక పక్కన విలేకరులు అడుగుతున్నాడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అని అంటే బైడెన్ బైడెన్ అని చెప్పాడు. నేను బైడెన్ మీద కేసు పెడితే సరిపోతుందా అని. అంటే మరే శిరీష గారు, తలలో 2 మెదడులు ఉంటాయి. ఒకటి పెద్ద మెదడు, 2 చిన్న మెదడు. నాకు ఉంటాయి మీకు ఉంటాయి. చిన్న మెదడు జ్ఞాన మెదడు. అంటే చేతి మీద దోమ వాలగానే ఆ కుడి చేతికి చెప్తుంది అరే దోమను కొట్టరానని. చిన్న మెదడు చెబితేనే కొడతాం. ఆ మెదడు పనిచేయనోడు దోమ కుట్టినా కూడా అంతే ఉంటాడు. మీరు గమనించారో లేదో, కొంతమందికి లేట్ అవుతూ ఉంటాడు దోమను కొట్టడు. మనం చెప్తాం అరే దోమాలింద్ర కొట్టుకోవేరని. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. ఆయన చాలా మర్చిపోయాడు. మరి భారతిరెడ్డి గారు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా మర్చిపోయాడు ఆయన. విలేకరుని అడిగారా సార్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అని? అడిగారుగా మేడం. చూడండి, హూ ఇస్ ద ప్రెసిడెంట్, హూ ఇస్ ద అమెరికా ప్రెసిడెంట్, హూ ఇస్ ద అమెరికా ప్రెసిడెంట్? బైడెన్. నేను సిఐడి చేత బైడెన్ పేరు పెడితే అయిపోతుందని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పరాశకాలు చేస్తున్నాడు. ఇప్పుడు నిజానికి ఏంటంటే ఆయన చెప్పాల్సింది, ఇప్పుడు ఆదాని ద్వారా ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు తీసుకున్నానా లేదనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంతే. తీసుకోకపోతే తీసుకోలేదని చెప్పు, తీసుకుంటే తీసుకున్నానని చెప్పు. నాకే ఆల్రెడీ 1,00,000 కోట్లు ఉన్నాయ్యా, 1750 కోట్ల రూపాయలు నేనేం చేసుకుంటానని చెప్పు. కానీ వెరస ఏమైందంటే శిరీష గారు, ఈయన అలాంటి ఒప్పందాలు చేసుకోవటం మూలన రాబో కాలంలో 20 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విద్యుత్ ఛార్జీల కింద 2 లక్షల కోట్ల రూపాయలు కట్టాలి. అంటే నేను కట్టాలి, నా కొడుకు కట్టాలి, నా మనవడ కట్టాలి, నా మనవడ తర్వాత మనవడు కూడా కట్టాలి. అంటే రాష్ట్రాన్ని తరాలుగా తాకట్టు పెడుతున్న ప్రయత్నం ఇది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, నేను విప్లవ అడుగులేశాను ఆంధ్రప్రదేశ్ లో అంటున్నాడు. విప్లవం అంటే తెలుసా మేడం జగన్మోహన్ రెడ్డి గారికి? తాకట్టు పెట్టారు కదా సార్, అదే విప్లవం అంటున్నాడు ఆయన. అసలు విప్లవం అంటే ఏంటి? విప్లవం అంటే పెనుమార్పు, వ్యవస్థలు మారటం. అంటే ఈయన 50 రూపాయలు 70 రూపాయలు 30 రూపాయలు విప్లవాలేనా ఏంటి? నేను విప్లవ అడుగులు వేస్తే కూటమి ప్రభుత్వం విప్లవ అడుగులు తుడిచేస్తుందని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి ఏది విప్లవమో ఏది సంక్షేమో కూడా అర్థం కావడంలా. అందుకని సరే,
ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి తిరిగి మళ్ళీ రాజ్యాధికారానికి రావాలనే ఆశ ఆయనకు ఉంది కాబట్టి సరే ఆయన చెప్పుకుంటాడు, ఆయన పని అయితే చెప్పుకుంటాడు. కానీ ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు నమ్ముతారు అనేది ఇక ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాలి. సార్ రైట్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.